హలో! ప్రమాదాల గుర్తింపు, వాటి నివారణ అనే ఈ సెషన్‌కు స్వాగతం. వర్క్ ప్లేస్‌లో మనకు ఏది ప్రమాదకరమో, సరైన ఆరోగ్యం మరియు భద్రతను నిర్ధారించడానికి ఈ ప్రమాదాలను ఎలా నివారించాలో తెలుసుకోవడం ముఖ్యం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ ముగిసేసరికి మీరు చేయగలిగేవి: వృత్తిపరమైన ప్రమాదాలు మరియు దాని రకాలను గుర్తించడం, వృత్తిపరమైన ఆరోగ్యం మరియు భద్రతా చర్యలను వివరించడం. మొదట వృత్తిపరమైన ప్రమాదాల గురించి తెలుసుకుందాం. వృత్తిపరమైన ప్రమాదం అంటే గాయం లేదా అనారోగ్యం, ఆస్తికి నష్టం, వర్క్ప్లేస్ పరిసరాలకు నష్టం లేదా వీటి కలయికతో హాని కలిగించే అవకాశం ఉన్న కారణం లేదా పరిస్థితి అని నిర్వచించబడింది. వివిధ రకాల వృత్తిపరమైన ప్రమాదాలు ఉన్నాయి. అవి భౌతిక ప్రమాదాలు, రసాయన ప్రమాదాలు, బయోలాజికల్ ప్రమాదాలు, ఫిజియోలాజికల్ ప్రమాదాలు, మానసిక ప్రమాదాలు, యాంత్రిక ప్రమాదాలు, విద్యుత్ ప్రమాదాలు, ఎర్గోనామిక్ ప్రమాదాలు. ఈ ప్రమాదాలలో ప్రతి ఒక్కదాని గురించి వివరంగా తెలుసుకుందాం. భౌతిక ప్రమాదాలు క్రింది వాటిని కలిగి ఉంటాయి: శబ్దం, హీట్ మరియు కోల్డ్ స్ట్రెస్, కంపించడం, రేడియేషన్ అంటే అయోనైజింగ్ అండ్ నాన్ అయోనైజింగ్, వెలుగు. రసాయన ప్రమాదాలు వీటిని కలిగి ఉంటాయి: మండేవి, పేలేవి, విషపూరితమైనవి, తినేసేవి, రేడియో యాక్టివ్. బయోలాజికల్ ప్రమాదాలు వీటిని కలిగి ఉంటాయి: బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, మొక్కల పెస్ట్, ఇన్ఫెక్షన్. ఫిజియోలాజికల్ ప్రమాదాలు వీటిని కలిగి ఉంటాయి: పెద్ద వయస్సు, లింగం, జబ్బుపడటం, అనారోగ్యం, అలసట. మానసిక ప్రమాదాలు వీటిని కలిగి ఉంటాయి: తప్పుడు ధోరణి, స్మోకింగ్, మద్యపానం, నైపుణ్యత లేని నడవడి, క్రమశిక్షణ లేకపోవడంతో సహా గైర్హాజరు, అవిధేయత, దూకుడు ప్రవర్తన. ప్రమాదానికి అవకాశం, మానసిక అవాంతరాలు వంటివి హింస, బెదిరింపు, లైంగిక వేధింపులు. యాంత్రిక ప్రమాదం వీటిని కలిగి ఉంటుంది: రక్షణ లేని యంత్రాలు, ఫెన్సింగ్ లేకపోవడం, సురక్షిత పరికరం లేకపోవడం, కంట్రోల్ పరికరం లేకపోవడం. ఇంకా కొన్ని ఇలాంటి యాంత్రిక ప్రమాదాలు ఉన్నాయి: షాప్ ఫ్లోర్లో చెప్పులు లేకుండా పనిచేయడం, హ్యాండిల్ లేని ఫైల్ను ఉపయోగించడం, వెడ్జ్ లేకుండా బాల్ పిన్ హ్యామర్తో ఉలి తలపై కొట్టడం, జేబులో పదునుగా ఉన్న స్క్రైబర్ని తెరిచి ఉంచడం, మష్రూమ్ హెడ్ ఉలితో లోహపు ఉపరితలం చిప్ చేయడం, సేఫ్టీ గాగుల్స్ లేకుండా మెటల్ ఉపరితలంపై చిప్ చేయడం, పాడైపోయిన స్లింగ్స్తో ఎక్కువ బరువు ఎత్తడం, సమీపంలో వ్యక్తులు పనిచేస్తున్నప్పుడు లోడ్లు ఎత్తడం, సస్పెండ్ చేసిన లోడ్ కింద నిల్చోవడం. విద్యుత్ ప్రమాదాలు క్రింది వాటిని కలిగి ఉంటాయి: ఎర్తింగ్ లేకపోవడం, షార్ట్ సర్క్యూట్, కరెంట్ లీకేజ్, ఓపెన్ వైర్, ఫ్యూజ్ లేదా కటాఫ్ డివైస్ లేకపోవడం. ఎర్గోనామిక్ ప్రమాదాలు క్రింది వాటిని కలిగి ఉంటాయి: సరిగా లేని మాన్యువల్ హ్యాండ్లింగ్ టెక్నిక్, యంత్రాల తప్పుడు లేఅవుట్, తప్పు డిజైన్, హౌస్ కీపింగ్ సరిగా లేకపోవడం, ఇబ్బందికరమైన పొజిషన్, తప్పుడు సాధనాలు. ఇప్పుడు సేఫ్టీ గురించి తెలుసుకుందాం. సేఫ్టీ అంటే హాని, ప్రమాదం, ఆపద, విపత్తు, రిస్క్, గాయం లేదా నష్టం నుండి రక్షణ.
ఇప్పుడు మనం వృత్తిపరమైన ఆరోగ్యం మరియు దాని ప్రాముఖ్యతను తెలుసుకుందాం. వృత్తిపరమైన ఆరోగ్యం మరియు సేఫ్టీ అనేది కంపెనీ సాఫీగా మరియు విజయవంతంగా పనిచేయడానికి ముఖ్యాంశం. ఇంకా ఇది ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సంస్థాగత ప్రభావంలో నిర్ణయాత్మక అంశం. ఇది ప్రమాదరహిత పారిశ్రామిక వాతావరణాన్ని నిర్ధారిస్తుంది, ఉద్యోగుల భద్రత మరియు సంక్షేమంపై సరైన శ్రద్ధ విలువైన రాబడిని ఇస్తుంది, వృత్తిపరమైన ఆరోగ్యం మరియు భద్రత ఉద్యోగి నైతికతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, గైర్హాజరీని తగ్గిస్తుంది, ఉత్పాదకతను పెంచుతుంది, పని సంబంధిత గాయాలు, అనారోగ్యాల అవకాశాలను తగ్గిస్తుంది, తయారు చేయబడిన ఉత్పత్తులు మరియు అందించబడిన సేవల నాణ్యతను పెంచుతుంది. మనం నేర్చుకున్న విషయాలు గుర్తు చేసుకుందాం. వృత్తిపరమైన ప్రమాదాలు మరియు దాని రకాలను గుర్తించడం, వృత్తిపరమైన ఆరోగ్యం మరియు భద్రతా చర్యలను వివరించడం. కాబట్టి ఇదంతా ప్రమాదాల గుర్తింపు, వాటి నివారణ గురించే. మీరు అన్ని విషయాలను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం.